హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేపు ఏ జిల్లాలో పింఛన్ జమ అవుతుంది? నిజంగా రేపే పడుతుందా? ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పూర్తి వరకు చూస్తేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లిష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే పింఛన్ల గురించి నాకు తాజా అప్డేట్స్ ఇవ్వడానికి, సమాచారం ఇవ్వడానికి మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు మరో ప్రశ్న అడుగుతున్నారు. అయితే రేపు ఎవరికి డబ్బులు పడతాయి? దీనికి సమాధానం ఏమిటంటే, ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న సాధారణ లబ్ధిదారులు ప్రతి నెలకు నిర్ణయించినట్టుగానే విధంగా చెల్లింపులు కొనసాగుతున్నాయి. కానీ కొత్తగా ఎంపికయ్యే 2,00,000 మంది లబ్ధిదారులకు రేపే అందరికీ ఒకేసారి డబ్బులు జమ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఇక్కడ సమాధానం అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని చోట్ల ఇంకా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. కొన్ని మండలాల్లో ఇంకా పరిశీలన జరుగుతుంది. కొన్ని చోట్ల అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రక్రియలు పూర్తి కాలేదు. అందుకే ప్రభుత్వం తుది లబ్ధిదారులను జాబితాను సిద్ధం చేసిన తర్వాతే నేటి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యమైన విషయం, కొన్ని జిల్లాల్లో ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్కడ ముందుగా అమలు కావచ్చు. మరి కొన్ని జిల్లాల్లో కొద్ది రోజుల్లో తర్వాత ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజు బ్యాంకు వెళ్లి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందుగా అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి. మీరు చేయాల్సింది ఒకటే, మీ ఆధార్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్, అవసరమైన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం. అధికారులు వెరిఫికేషన్‌కు వస్తే పూర్తి సహకారం అందించాలి. అర్హత ఉంటే మీ పేరు జాబితాలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరికీ మరో ప్రశ్న. అసలు ఈ 2,00,000 మంది పెన్షన్‌లు ఎలా ఎంపిక చేస్తారు? అదే విషయాన్ని ఇప్పుడు పూర్తిగా చూద్దాం. కొత్తగా 2,00,000 పెన్షన్‌లు ఎలా ఇస్తున్నారు? ఎవరికి అవకాశం ఎక్కువ? ఇప్పుడు వీడియోలో చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. బడ్జెట్ సమావేశంలో కొత్త పెన్షన్ల కోసం కేటాయించిన నిధుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వివిధ వీడియోలు కథనాల ప్రకారం దాదాపు 10,00,000 మందికి దరఖాస్తు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం అందరికీ ఒకేసారి పెన్షన్ ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే ప్రస్తుతం ప్రభుత్వం మొదటి దశలో సుమారు 2,00,000 మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఇలా చాలా మంది అడుగుతున్నారు. ఎంపిక ఎలా చేస్తారో దీనికి సమాధానం. ప్రస్తుతం కేవలం అప్లికేషన్ చూసి నిర్ణయం తీసుకోకూడదు. ప్రతి దరఖాస్తు పరిశీలించాలి. గ్రామ స్థాయిలో అధికారులు వెళ్లి వివరాలు చెక్ చేస్తారు. గ్రామ సభల్లో స్థానికంగా అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? ప్రాధాన్యతగా పరిశీలిస్తున్న వర్గాల్లో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన పేద కుటుంబాలు అయితే అప్లికేషన్ పెట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని భావించకూడదు. ఎందుకంటే అర్హతలు పూర్తిగా సరిపోవాలి. ఉదాహరణకు ఆదాయ పరిమితి, కుటుంబ పరిస్థితి, ఇప్పటికే ఇతర పెన్షన్ పొందుతున్నారా లేదా, ఇతర పెన్షన్ నుంచి గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందుతున్నారా లేదా, ఆధార్, బ్యాంకు వివరాలు సరైనవేనా, ఇలాంటి అంశాల్ని పరిశీలిస్తారు. ఇంకా ఒక విషయం, మీ పేరు మొదటిగా జాబితాలో రాకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి విడతల్లో కూడా కొత్త పెన్షన్ల పేర్లు చేర్చే అవకాశం ఉండొచ్చు. ఇది పూర్తిగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మీరు నిజంగా అర్హులైతే వెరిఫికేషన్ సమయంలో అధికారులు అడిగే వివరాలను సరిగ్గా ఇవ్వండి. ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకండి. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం డేటాను డిజిటల్లో కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తికి 2 చోట్ల లబ్ధి పొందుతున్నాడా, మరణించిన వ్యక్తి పేరుతో ఇంకా పెన్షన్ వెళ్తుందా, అనర్హులు జాబితాలో ఉన్నారా, ఇలాంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇవి ఈ రోజు తెలంగాణ పింఛన్ల యొక్క లేటెస్ట్ అప్డేట్స్. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే